పెద్ద పెద్ద ఇంకెందుకు అనుకునే చెప్తాను రాఖీ కే బంధన్ కో నిభా వెళ్ళి ఇంటికి వెళ్ళిపో. అదే పైసలేడరా ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏంది ఇచ్చారు వచ్చారమనా కొనుక్కోవాలా ల్యాండ్ కొనుక్కోవాలా బంగారం కొనుక్కోవాలంటే మేము కొనే వాళ్ళైతే మేము కొనుక్కుంటాం మీరే అని చెప్పేదాడు. Audio Jungle. ఏరా మళ్ళా ఇట్లా ఏమిట్లా మళ్ళా ఇంకా చెప్పినామన్నా ఏమిట్లా ఊరికే ఆనందంగా కలిసిపోదామని తాగి పండుగ కదా కలిసిపోదామని అన్నను కలిసిపోదామని అన్నం కరుచుకోదామని కలిసిపోదామని నువ్వేం మళ్ళీ కడుచుకో కలిసి అడిగిపోతారు. కలిసి కాదు నువ్వు మాట్లాడుతావు. నమస్తేనా. నమస్తే. ఈరోజు ఈరోజు రాఖీ కట్టాలని వచ్చినాను. ఈ రోజు ఎందుకు కడతాను? యా రోజు అయితే రాఖీ కట్టాలి కదా. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టాలి. ఇవి అప్పుడు కాదు కడితే మంచిదంట. నువ్వు చెడ్డి ఇంట్లో వేసుకుంటావా చెడ్డి బయటకు వచ్చి నడు రోడ్లోకి వచ్చినాక వేసుకుంటావా? మంచిదంట. నువ్వు చెడ్డి ఇంట్లో వేసుకుంటావా చెడ్డి బయటకు వచ్చి నడు రోడ్లోకి వచ్చినాక వేసుకుంటావా? ఎప్పుడు వేసుకుంటేనేమని నన్ను మళ్ళా ఉంటది టైం పద్ధతి ఉంటది కదా దేనికైనా. ఎప్పుడు కట్టేస్తారంటే అయితే ఉదయం కట్టాలి కట్టచ్చు. ఓకే. ఋతుపౌర్ణాలు 186 ప్రకారం మనకు ఎప్పుడైనా కట్టచ్చు రోజు ముందు గడియలు బట్టి. నీకు అట్లా అంటావు నువ్వు మళ్ళీ ఇంత ముందు వాడు వచ్చి రాఖీ కట్టిపోయినాడు వానికి అంత డబ్బులు అంత స్థలము అన్ని ఇచ్చినావు. మధ్యాహ్నం కట్టాడు సాయంకాలం కట్టించుకోరు. ఎందుకు సాయంత్రం కట్టకూడదు. ఎవరు కట్టారు చెప్పుకోవడం 5 రూపాయలు ఉంటాయి. ఎంత ఎంత అంట తప్పేముంది? 12,000 ఇది 12,000 రాఖీ అంటే వద్దులేనా అన్నా 12,000 అది బొబ్బులు ఎప్పుకుంటాను. రాఖీ పండుగ అయిపోయినాక 12 పైసలు 12 రూపాయలు 10 పైసలు ఉండవు. రాఖీ అయిపోయింది ఇంకెందుకు గురువు గారు ఇది 12,000 అండి. ఎందుకు 12,000 అంటే గుర్తుగా బాగా రాఖీ అమ్మిందే నేను నీకు 2,300 అమ్మినా రాఖీ ఇష్టమైన కలర్ అని. అంటున్నాడు నోడుదులే నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు 2,300 దాన్ని ఆచిపూచుకొచ్చు. ఆయనకి ఇష్టమైన కలర్ అన్న. నీకు ఇష్టమైన కలరే కదా ఇది. సూపర్ ఆరెంజే కదా. ఆరెంజ్ ఇది అది వెనకాల లోపల ఉంటది ఆరెంజ్ పైన గ్రీన్ ఉంటది. అది గ్రీన్ ఎండకు తిరిగినాక ఆరెంజ్ కలర్ మారుతుంది. ఇప్పుడు కడతావా? ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదు? ఉందా? లేదు నాకు. ఏమి కట్టారు ఆల్రెడీ కట్టారు కట్టారు మనం. నువ్వు నా పక్కనే నువ్వు పొలం ఇచ్చినావులే ఎవరు ఇలేదని అన్నా. అందుకే స్టార్టింగ్ అన్నా కదా నువ్వు పొలం ఇచ్చినావు నువ్వు తెలుసు. నేను అందుకే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇద్దరు ఒకటే నేను కట్టేవాను కదా. అయితే తెలుసు పోయిన సంవత్సరమే నీకు కట్టాలనుకున్నాడంట రాఖీ. ఈసారి కట్టదు అని చెప్పి ఆడో రాఖీ ఎవరి దగ్గర మంచోళ్ళ దగ్గరే కొన్నాడు. ఎంత 2,300 కదా. మంచి రాఖీనే కొన్నావు. ఎవరు అమ్మినోడు మంచోడు. కట్టే అన్నకి మళ్ళీ అది పక్కన పెట్టాను. ఒక్క సెకండ్. రాఖీ ఫస్ట్ మధ్యాహ్నం ఏమేమి ఇచ్చినావు ఒకసారి చెప్పను. రాఖీ కట్టిన నాకు రాఖీ కట్టుకొచ్చాడు, స్వీట్ ఉట్టుకొచ్చాడు, అచ్చంత ఉట్టుకొచ్చాడు. భూదేవి ఉంది కదా ఇసుక అయితే ఇసుక తప్పే ఉంది. స్వీట్ ఏమో నేలకు కొరుక్కోండి ఇద్దరు అంతే. మూడేం చేయలేడు. మనసు తీపి అని చూడాలి కానీ నువ్వు ఏం కొరుక్కొని చండాలంగా ఉంటాయి. మళ్ళా నీ నేలగా నువ్వు కొరుక్కోమంటానట. అట్లా నాకు ఇచ్చినట్టుగా ఆ స్వీట్ నా స్వీట్ ఏముంది మనిషి మంచి విత్తనము రాఖీ 2,300 పెట్టి కొనుక్కున్నాడు. ఊరికి ఏమేమి ఇచ్చాడు? ఏది నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చినావు? భూమి ఇచ్చాను. చేతి వేసుకుని ఉంగరం ఇంకోటి తీసి అట్లా ఇచ్చేసినావు. చూసినా నేను గమనించిన. నీకు కార్ లో కూర్చొని గమనించిన. కట్టినందుకు 2 ఉంగరాలు ఇచ్చాను.
స్వామి ఏం ఇట్లా ఇచ్చినావు చూసిన ఒక సైన్ ఇచ్చాను, ఇచ్చినావు. కొత్త డ్రెస్ ఒకటి ఇచ్చాను. అవును ఏమున్నా చాలా నీకు నేను అందుకే నీకు ఆ కాస్ట్లీ రాఖీ అమ్మిండు ఊరికే కాదు అది. సరేనా కట్టించుకొని అట్లా అది రాగి పాట పాడించుకుంటావు నువ్వు. ఆ పాట పాడు. రాఖీ రాఖీ పండగ వచ్చింది, రాఖీ రాఖీ పండగ వచ్చింది, పాట అదే పాట మాట అయిపోయినా అక్కా చెల్లెల అనుబంధం అది పాడు. జన్మ జన్మలకి రుడుబంధం, ఈ 1000 కాలాలుగా సుఖంగా ఉండాలి. పాట అయిపోయి పని చేసుకోవాడు పాడతాడు. నీకై నేను నాకై నువ్వు కలిసి ఉంటే ఉండాలి కదా, జత కలిసే అరే నీ అబ్బా జత కలిసే మనమిద్దరము జత కలిసే పాట మనమే ఉండాలి జతకాడు కలిసి కరికాలం జతకాడు వేడు స్వామి, జతకాడు వేడు స్వామి. అన్నదమ్ములు వాడు తేడా నా కొడుకు కాబట్టి జత కలిసి జత అంటే ఏంది? జత అంటే రామచిలుక జత కలిసి జత అంటారు. జత కలిసి అంటే ఏం కలిసి ఏ జత అర్థం నాకు జత ఆ పాట పాడతారు ఎవరైనా. ఏం పాడాల అన్నయ్య అన్నయ్య తమ్ముడు ఎదురవ్వడా తమ్ముడు ఎదురవ్వడా తమ్ముడు ఇంగ్లీష్ లో పాడప్ప. అంద బ్రదర్ ఇస్ అంద ఇప్పర్ సందరే బ్రదర్ సే మంచి లైన్స్ ఇది ఇంగ్లీష్ చేసుకుంటారు. రాఖీ పండుగ ఇంగ్లీష్ చేసుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంది కదా రాఖీ పండుగ. రాఖీ పండుగ అన్న కట్టేసి హిందీలో కూడా హిందీలో పాడే ఒకటి. హిందీ హే కోచియానే కశ్మీర్ బంధమే బ్రదర్ వచ్చే కాసుకోడితే కాసుకొని కొడతాడంట వాడు. కాసుకొని కొడతాడంట వాడు. ఎవరులే ఎవరినో మళ్ళీ అది రాకి కట్టుకుని కాసు కొడతావా? వెళ్ళిపో నీ రాకో దేవో దేవో కాసు కాడితే అంటే కట్టేసి కాసు కడతావా? కన్నడ పాట కన్నడ వద్దులే కట్టు. కన్నడ వద్దు బాబు. తెలుగు మాకు తయారు కన్నడ తెలుగు ఇంగ్లీష్ మాకు ఎందుకుదా కట్టు. చేశాడు ఏడ్చా మంతండి ఏందంట నీ కోరుకై వచ్చాను నా ప్రాణమై ఇచ్చాను ఏదో ఒకటి చేస్తావని ఏదో ఒకటి ఇస్తా చెప్పి మనసులో పెద్ద ఇంకెందుకు అనుకునే చెప్తాను. राखी के बंधन को निभाना అయితే వద్దు నేను ఏదికి కోట్లు అవ్వాలి, బిజినెస్ పెట్టాలి. నువ్వు నేను బిజినెస్ పెట్టాలి. పని చూసుకున్నాగా మీరు అది కట్టారు. ఊరికి అట్లా భూతల్లే కదా. అది బాగుండు హ్యాపీగా ఉండు. వెళ్ళు ఇంటికి వెళ్ళిపో. అదే వెళ్ళు ఇంటికి వెళ్ళిపో. అదే పైసలేడరా సరే అది ఏది ఓ నా నువ్వు ఇచ్చే నువ్వు సంవత్సరం పనిచేది మామూలుగా ఉంటాయా? ఇప్పుడు మన దగ్గర బంక్ దగ్గర ఉంది, పెట్రోల్ బంక్ పక్కన ఉండేది. అది వద్దులేనా? అది మంచి రేటు పలికేది. రాగే కడతాను ఇంత రేటు ఉంది. రాగి మంచి కట్టింది కదా బాగా. ఇట్లా మన పక్కన ఉంది. ఎంత రేటు పలుకుతుంది? స్వామి రాజు కాదు నువ్వే అట్ట దానం చేస్తాను. స్వామి మనకి బంకు పక్కన ఉంది స్థలం. వచ్చి నాకే 3 సెంట్లు పోనీ తీసుకో స్వామి. నువ్వు అలాగే సాయంత్రం వస్తే ఉంగరం ఇస్తాను. నువ్వు 3 సెంట్లు ఇచ్చింది కాక మళ్ళా నువ్వు ఉంగరం ఇస్తావు. ఇవన్నీ మాట్లాడు. నువ్వు
ఏమాట నువ్వు మళ్ళా 2300 పెట్టి మాట్లాడి తెచ్చాడు అక్కడ అభిమానం కొత్త ఇచ్చాడు మాకు రాకి యాదో ఇచ్చుకున్నా వచ్చేస్తాను సాయంత్రం నీకు సాయంత్రం ఎవరు పట్టించుకోలేరు నీకు సాయంత్రం ఎవరు పట్టించుకోలేరు నువ్వు ఆడతానే కానీ వద్దు కానీ ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇదిగో చెప్తాను నీకు ఇంకా చెప్పాను కదా నీకు 3 సెంట్లు 3 ఇప్పిస్తాను. సెంట్లు అక్కడ బంకు దగ్గర ఇయ్యి. సాయంత్రం వస్తే ఇప్పుడు నేను ఏమేమి ఇప్పించేలా చెప్పి చెప్పండి అది వెయిట్ చెప్పండి నీకు. 3 సెంట్లు దూరుతాను ఇంటికి మిడిల్ వ్యక్తి కాబట్టి నా ద్వారానే 3 సెంట్లు భూమి ఫ్రెండ్ కాబట్టి ఇంకా ఏమేమి 3 సెంట్లు భూమి. సాయంత్రం వస్తే ఒక ఉంగరం ఉంగరం 2 చైన్లు 2 చైన్లు ఓ మండ చైను ఓ జత బట్టలు ఇవి నమస్కారం అండి. చాలా సంతోషమా. ఏడికి రాకి ఎంత రేటు అంటే 20 రూపాయలు దొరుకుతుంది అండి. ఇప్పుడు ఇవన్నీ వస్తాయా ఇన్ని రేటుకి? ఇంక ఏవోలే ఆయన రాగి కట్టాక ఆయన లీనం అయిపోతాడు. నేను ఏమని చెప్పినా కూడా ఇండు. నేను ఇయ్యద్దన్నా కూడా ఇండు ఆయన చూడు కావాలంటే అన్నా ఇయ్యద్దనా తప్పు మనకు తెచ్చిచ్చాడు. నువ్వు ఏడు నేను ఏం చెప్పినా ఈడు వినడు. రాగి కట్టేంత రాగి కట్టాక వాళ్ళ ఆధీనంలో వెళ్ళిపోతాడు. ఇప్పుడు అన్న 3 సెంట్లు స్థలము అది ఇప్పించేస్తా. ఇప్పుడు 3 సెంట్లు స్థలంకి లేకుంటాడు నువ్వు మరే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే నేను అదని చేసుకుంటా. ఓ నమ శివాయ. శాంతి కనిపించు. ఒకసారి ఆలోచించుకుని వద్దులేనా వద్దులేనా వాడు తెచ్చాడు మాకు రాకి ఎంత ఇచ్చి పెట్టాడు చెప్పు ఒకసారి. అంతనా వాళ్ళ బంగారు చైన్లు ఉంగరాలు ఒకప్పుడైతే ఆడ తెచ్చుకునేకైతుంది అవన్నీ. వాణి స్వామి కుర్రోడికి పెళ్ళి అవుతాయి చూసిన పెళ్ళి వస్తుంది. సరేలే నేను ప్రాసెస్ చెప్తాలే. 3 సెంట్లకి వాళ్ళు 90 లక్షలు చెప్తున్నారు. 90 లక్షలు డబ్బులు అరేంజ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేపిస్తా. ఉంగరం ఏడ ఆ బంగారు షాప్ లో నేను చెప్పుకుని అదే కదా ఆ బంగారు షాప్ ఒకటి చెప్తాను అడ్రస్ ఆడికి వస్తే నీకు ఏమేం కావాలి చైన్ ఏమేమి ఇప్పించాలా 2 చైన్లు ఉంగరం ఒక మంట చైన్ మొత్తం అన్నిటికీ 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అవి డబ్బులు తెచ్చుకుంటే ఉంగరం తెప్పిస్తా. మనకి ఎంత ఇస్తాను అయిపో బంగారు షాప్ అయిపో కమిషన్ తగ్గిస్తాను. మనకి ఇచ్చేది అమ్మిస్తే మనకి అమ్మేస్తే తులమ్మింది ఎంత 20,000 15,000 ఇస్తాను. 15,000 ఇస్తా అన్నాడు. వీడు ఒక 5 తులాలు అయితే ఏమలే అవన్నీ ఒకవేళ తక్కువ 5 తులాలు అన్నా కూడా మనకి ఈజీగా 75,000 వస్తుంది. స్థలం అమ్మిన దానికి ఎంత ఇస్తారంట పెట్రోల్ బంక్ పక్కన అదే అక్కడ బాగా వస్తుంది మనకి 1 లక్ష రూపాయలు 2 లక్షలు వస్తుంది. 2% ఇస్తున్నారు. సరే దీంతో రాగి పండగకి మనకి నిజంగా 90 లక్షలు స్థలాన్ని తెచ్చుకో రిజిస్ట్రేషన్ చేయించేస్తాను. బంగారు షాప్ ఉంది ఒకటి. బంగారు షాప్ అడిగి వస్తే 2 ఉంగరాలు ఒక చైన్ ఒకటి బ్రేస్లెట్ మంచి మోడల్స్ కొనుక్కో. ఎందుకంటే ఆయనకి నాకే ఆ బంగారు షాప్ లో కమిషన్ ఉంది. నువ్వు ఏం కొనుక్కున్నా కూడా మాకు దానిలో డబ్బులు ఇస్తారు. ఇంకోటి పెట్రోల్ బంక్ ఉండి పక్కన ఉండే స్థలం కూడా అమ్మించమని చెప్పినారు. 2% కమిషన్ 2% కమిషన్ కాదు. మధ్యాహ్నం కట్టినాడు వాడు కొన్నాడు వాడు ఎలా తిట్టుకుంటూ పోతున్నాడు. ఇచ్చినావు ఇచ్చాం కదా స్థలం ఇచ్చాం మనము. వాడు ఎందుకు తిట్టుకుంటూ పోతాడు మళ్ళా మంచిగా పాట పాడుకుంటూ పోతాడు మళ్ళా ముద్రష్టముడు మీరు ఇద్దరు కలిసి మళ్ళీ ఎవరు సిగ్గు మారి మేమని ఉండాలి ఇద్దరికి ఏమైనా కలిసి ఏదో రాగి కట్టిన దానికి ఏదో మళ్ళీ నువ్వు పెట్రోల్ బంక్ పక్కన 3 సెంట్లు చెట్లు కొనుక్కోవాలంట కదా ఉత్తర 5% నెంబర్ ఇచ్చినట్టు బంగారు షాప్ చెప్పాం కదా. అది అడ్రస్ కూడా చెప్తాను. చెప్పు అడ్రస్ చెప్తా కదా. నువ్వు ఈ భూమి ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాలి కదా నువ్వు ఈ భూమి ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాలి కదా. 2 ఉంగరాలు ఇంకే చెప్తాం ఇంకా కొనుక్కోవాలంటే కమిషన్ వస్తుంది బంగారు షాప్ లో. కమిషన్ మళ్ళా బొంగళ అవన్నీ ఇస్తాడు. అంతే కదా. అవన్నీ ఇచ్చేది ఎందుకు? మేమే మానవ ఏమైనా ఉందో ఇద్దరు కలిసి చేస్తారు. మా కూల్గా మాట్లాడతారు మనిషి ఫోన్ చేసి మళ్ళీ ఇంత చిల్లర తయారైతారు. రాగి కట్టిన దానికే కదా నీకు ఇచ్చింది. ఏం తెచ్చారు వచ్చారేమన్నా కొనుక్కోవాలా ల్యాండ్ కొనుక్కోవాలంటే బంగారు కొనుక్కోవాలంటే సలహా ఇచ్చినావు. ఆ సలహా కూడా మాకు కూడా డబ్బులు వచ్చి మేము కొనేవాళ్ళైతే మేము కొనుక్కుంటాం. మీరే అని చెప్పేదాడా మీరే కొనుక్కోగలిగితే కొనుక్కుంటామేమో కానీ మేము చెప్పింది కొంటే మాకు డబ్బులు వస్తాయి.
అర్థమైంది మీకు మళ్ళీ మీకొంచెం మీకే దాంట్లో లెక్క వస్తుందనే కదా. రాళ్ళనే కదా ఇంకా చూడు ఇంకా రాకెందుకు కట్టించుకున్నాడు ఆయన కూడా ఇట్లా టైం అంతా వేస్ట్ చేసి నేనేదో ఊహించుకొని నేనేదో రాగి మానబాడు రాగి ఇప్పించేసి నాకు ఇస్తే వేరే వాళ్ళకి ఇంకో పిల్లని చెప్పినారు 2,500కి బొంగులో పెట్టుకోండి ఏ రోజు కంటే ఇచ్చే పుణ్యమని 2,500కి అమ్ముతాను వేరే ఇది 2,500 నాకు ఎంత ముందు సాడికి అంటే చెప్తా ముద్రష్టమడా నీకు ఎంతకి ఇచ్చిన నేను అది నాకు తెలుసులే ఎంత నువ్వు ఇచ్చిన దానికి తగ్గిస్తాను ఎట్మందిరా ఇక మొత్తం నేనే మర్చిపోరాడా 3,000 నోరు మూసుకొని ఇచ్చా ఎవడు చెప్పి 500 ఏం చేసినావు ఏది 500 ఇదేంది రాఖీ పండుగ రోజు డబ్బులు లెక్కాచారాలు అడుగుతున్నాడు ఇప్పుడు నీకే నువ్వు 3,000 రాఖీకి పెట్టినావనే కదా మాట్లాడుదా 3,000 రాఖీకి పెట్టినావనే కదా ఆ రాఖీ తెంపి అది అద్దెంతే ఏం అదే చానా ఏం నీ మాటలేదు కానీ ఈ రాయికి తీసుకో పాటు నీ 3,000కి 3,000 ఇచ్చేసి వెళ్ళిపో ఏదైనా ఇది రాఖీ పండుగ వస్తే మనకి బొమ్మిడి మంచి మంచి నువ్వు అసలు నువ్వు సరిగ్గా కాదు మనిషి నువ్వు ఏ పెట్రోల్ బంగాడు 3 సెంట్లు అంటావు 2 చైన్లు అంటావు ఉంగరం అంటావు నేను వద్దన్నా అని చెప్తాను తీసుకుంటా చెప్పాము వాళ్ళకి లేదు మనం మంచిగా చెప్పినా కూడా చెడ్డగా తీసుకుంటారు తీసుకుంటా కదా మనం చెప్పాము బంగారు సముద్రకి వెళ్ళి 5 రూపాయలు చేతిలో పెట్టి 3,000 కొట్టేయాలని ఊరి ఏమి నేనేం చేయి మేమన్నా మడిచి ముడ్డీలో పెట్టుకోవాలి 2 కొట్టేయాలని ఊరి ఏమి నేనేం చేయి మేమన్నా మడిచి ముడ్డీలో పెట్టుకోవాలి 2 దేనికి కట్టి రాకి నాకు అవసరం అసలు రాఖీ కట్టేది ఎవరు ఎవరు కట్టేది రాఖీ ఆడ కొడతారు నువ్వు కట్టేవి నువ్వు కట్టావు ఎందుకు యా చెప్పుతో కొట్టాల నిన్ను జనాలు పిలిచాలి ఇటుకి ఏమన్నా రాఖీలు కట్టి ఆడంగి వ్యవహారాలు చేసి డబ్బులు వసూలు చెప్పాలా కేసు కూడా వస్తాం మళ్ళా నువ్వు 2 నిమిషాలు ఆడ తగిలి రాఖీ పండుగ లుక్ అని ఉంటుంది ఎవరైనా రాఖీ కట్టే కొత్త డబ్బులు అనిపించుకోవచ్చు రాఖీ ఇక్కడ ఎడతాను రాఖీ మంచి చెప్తే ఈ రోజుల్లో కదా కొనుక్కోడు